సన్మాన కార్యక్రమం నిర్వహించేవాడు రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించాలని భగవంతుని పేరు మీద ప్రమాణం చేస్తున్నాను. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేరున సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. వర్గం గంగాధర్ రెడ్డి నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని ప్రమాణం చేస్తున్నాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదానని భగవంతుని పేరున సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించుతానని భగవంతుని సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. నమ్మగోని ఫణీందర్ గౌడ్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేరున నిత్య సత్యనిష్టతో ప్రమాణం చేశాను. నమస్కారాలు. ఈరోజు మన సర్పంచ్ సార్ పక్క గంగాధర్ గారు మన పాలకుల మండలి అందరూ చార్జ్ తీసుకున్నారు. ఆ సందర్భంలో అందరూ మన సర్పంచ్ సార్ గెలిపించారు. మన పాత సర్పంచ్ ఆయన ఇక్కడి నుంచి ఫస్ట్ వచ్చిన రోజే నేను ఆలోచించడానికి సర్పంచ్ అని చెప్పిన సర్పంచ్ అయ్యారు. ఇట్లాగే అందరికి కూడా ధన్యవాదాలు. మన మీరు మంచిగా పనిచేసి అందరూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఎంఆర్ఓ సార్ గారికి మరియు బీడీసీ కమిటీకి మరియు గ్రామ ప్రజలందరికీ మరియు జీపీఓ జీపీ సింపతికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. నూతన పాలక వర్గం ఈ రోజు నుండి చార్జ్ చేయబడింది. మన గ్రామాన్ని
ఏ విధంగా అభివృద్ధి పథంలో తీసుకుపోవాలి అనేది మీ సలహాలు సూచనలు కూడా మాకు కావాలి. అభివృద్ధి పథాన్ని తీసుకొస్తామని హామీ ఇస్తున్నాము. ప్రతి కార్యక్రమంలో మీరందరూ కోరుకుండాలి. ఈ ప్రతి పనులు ఏమి కావాలని చేయడానికి సర్పంచ్తో పాటు అందరం వార్డు మెంబర్లతో కలిసి కట్టుగా పనిచేస్తామని ఊహిస్తున్నాం. ఈరోజు నల్లూరు గ్రామంలో సర్పంచ్ మరియు పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఇమాన్ గారు మరియు నల్లూరు గ్రామ ప్రజలందరికీ పేరు పేరు నమస్కారం. ఇలాగే సర్పంచ్ గారిని మనం ఎలా అయితే గెలిపించుకున్నామో వాళ్లకు పాలక వర్గానికి కానీ సర్పంచ్ గారు కానీ అందరూ తోడ్పడుతూ వాళ్ళ సహాయ సహకారాలు మనం అందిస్తూ మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించి మన మండలంలో కానీ జిల్లాలో కానీ పేరు ప్రతిష్టలు ఉండాలని చెప్పి మనం అందరి మన్ననలు సర్పంచ్ గారు కానీ పాలకవర్గం కానీ అందిస్తూ మనము మన గ్రామాన్ని ముందుకు తీసుకుపోవాలని మనకు తోడ్పాటుగా మన ఎంఆర్ఓ కానీ ఎంపీఓ కానీ మనం ప్రతి గ్రామంలో అంటే ముఖ్యంగా మన గ్రామంలో ప్రతి సభ్యుడు ఈ ఎలక్షన్ మట్టికే అన్ని ఏదైనా పాత కక్ష ఉంటే విడిచిపెట్టండి. దయచేసి అందరికి చెప్తున్నా, మన గ్రామాన్ని అభివృద్ధి పథం నడిపించాలంటే పాత కక్ష అనేది ఉండదు. ఎలక్షన్ మట్టికే మనం సర్పంచ్ గారికి అందరూ తీవ్రం ఇస్తారని చెప్పి